ఎస్పెషల్లీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ ని నాకు తెలిసి రాష్ట్రంలో ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు, కానీ అన్నిటికీ మించి ఒక కార్పొరేట్ ఆఫీస్ లోకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది. దట్స్ వై నేను అంత అప్రిషియేట్ చేస్తున్నాను. 320 గజాల్లో దగ్గర 2,50,00,000 రూపాయలు పెట్టి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ కట్టారు. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి హెడ్ కానిస్టేబుల్ కి కూడా ఒక రూమ్, ఏఎస్ఐకి ఒక రూమ్, ఎస్ఐకి ఒక రూమ్, సిఐకి ఒక రూమ్, ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలాట్ చేసి ముందుగానే, అంటే ఫర్దర్ గా మనకి ఎక్స్పాండ్ చేస్తామేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయడం. వీటన్నిటికీ మించి దిస్ ఈస్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హావింగ్ జిమ్. అంటే ఒక శారీరక వ్యాయామం కూడా, ఎప్పుడైతే పోలీసులకి మెంటల్ ప్రెషర్ అంటుంటుందో ఆ మెంటల్ ప్రెషర్ ని తట్టుకోవాలనుకుంటే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పడానికి కూడా ఒక జిమ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ ఆ ప్రెషర్ ని తట్టుకోవడానికి ఒక యోగా రూమ్ ఏర్పాటు చేశారు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉమెన్ కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్ లో వస్తే ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్, ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక పోలీస్ స్టేషన్ లో ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి, అదే కాకుండా ఈ రోజు ఇక్కడ చూస్తే నేరస్తులకి భయం కలిగేలా మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 1 year లో నేను చాలా గర్వంగా చెప్తానండి, విజయవాడ సిటీలో ముఖ్యంగా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధి ఎలా ఉంటుందంటే, ఒక పక్క రైల్వే స్టేషన్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంత ఈ గాంజా బ్యాచ్ ఉంటుందని ఒక రకమైన ఆలోచన, ఆ ఏరియాస్ లోకి వెళ్తే నైట్ కూడా తిరగలేము అన్న ఒక ఫీలింగ్. అదే విధంగా ధర్నా చౌక్, ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు, ఎప్పుడు ఏ ఉద్యోగస్తులు, ఎప్పుడు ఎవరు ధర్నా చేస్తారో అది మానిటరింగ్ చేయడం. హాట్ స్పాట్స్ ఎక్కువగా ఉన్న ఏరియా ఇదంతా కూడా మానిటరింగ్ చేయడం, కానీ మనకి ఏంటంటే ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సుమారుగా ఈ పరిధిలో దగ్గర 200 కెమెరాలు పెట్టారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఒక 10 కెమెరాలు పెట్టారు. రౌడీ షీటర్స్ కూడా వచ్చి ఎవ్రీ సండే వచ్చి సిగ్నేచర్ పెట్టాల్సిన రౌడీ షీటర్స్ కూడా వచ్చారా లేదా తెలియడానికి వాళ్ళకి ఫేస్ రికగ్నిషన్ పెట్టారు. అంటే టెక్నాలజీని మోస్ట్లీ అడాప్ట్ చేసుకుని నేరాల నియంత్రణకి కూడా ఇక్కడ మనం చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. విజయవాడ ప్రజలకి అవేర్నెస్ ఎక్కువ. విషయం ఏంటంటే, ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో మేము కూడా పార్ట్ తీసుకుంటామని ముందుకు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే మనకి జగ్గైపేట కాన్స్టిట్యున్సీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టారు. వెస్ట్ కాన్స్టిట్యున్సీ సుజనా చౌదరి గారు సుమారుగా అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. ఈవెన్ మనకి ఎక్కడైనా లాక్ చేసిన హౌస్ కి కూడా వాళ్ళు కెమెరా ఫిట్ చేసి ఆ మానిటరింగ్ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు. అంటే దొంగతనాలు కూడా జరగకుండా. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నేరం జరిగినా కూడా వితిన్ 24 hours లో పట్టుకోగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఆ ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారానే. ఈవెన్ డ్రోన్, వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక డ్రోన్ రోజు కూడా ఈ పరిధిలో తిరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి నేను ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తున్నానంటే, ఒక పక్క పబ్లిక్ కి రక్షణ కల్పిస్తున్నామని వాళ్ళకి భరోసా కల్పించడం ఒక పక్క అయితే, ఇంకో పక్క నేరస్తులు చేసే వాళ్ళు కూడా కొంచెం అది తగ్గుతాది, తగ్గుముఖం పట్టాలి, మిమ్మల్ని ఎవరు కూడా వదిలిపెట్టారని చెప్పడానికి చాలా క్లియర్ గా ఇవన్నీ కూడా చెప్తున్నాం. June 21 యోగా డే కూడా జరుగుతుంది. ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తున్నారు. నెల రోజుల ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చున్నాం. ఆ నెల రోజుల ప్రోగ్రామ్స్ లో కూడా ప్రౌడ్ టు సే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని 5,000 మందితో విశాఖపట్నం బీచ్ లో ఫస్ట్ స్టార్టింగ్ కూడా మేమే చేసాం, డిపార్ట్మెంటే చేసాం. ఈ 1 year కాలంలోనే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎక్కడా కూడా హౌస్ అరెస్టులు లేవు, పరదాలు కట్టట్లేదు, చెట్లు కొట్టట్లేదు, జనాలకి ఎవరికి ఇబ్బందులు పెట్టట్లేదు, సీఎం గారు వస్తున్నారని షాపులు ముయ్యట్లేదు, ఎవరో మంత్రులు వస్తున్నారని ట్రాఫిక్ ఆపట్లేదు. పబ్లిక్ రిలేటెడ్ కే మేము మెయిన్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ భద్రతే ధ్యేయంగా ఈ రోజు మేము పనిచేసుకుంటున్నాం. దీనికి ప్రజాప్రతినిధులు, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎంత ప్రెజర్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసే విషయంలో వెనకడుగు వేయరు అని చెప్పడానికి సంవత్సర కాలంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు బట్టి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. దానికి ప్రజల సహకారం అవసరం, మీడియా సహకారం అవసరం.